స్వాగతం సుస్వాగతం టిఆర్టీఎస్పిఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, నమస్కారం. దామగుండ స్వామి నిన్న ఆధారాలతో బయట పెట్టాం. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని వేల ఎకరాల భూమి రామలింగేశ్వర స్వామి గుడికి చెందిందా, దేవాదాయ శాఖకు చెందిందా అని ఆధారాలతో మీ సేవ డాక్యుమెంట్ 2008 ఆ డాక్యుమెంట్లో వివరాలన్నీ కూడా పొందుపరిచాం. 2713.36 గుంటలు అంటే 2714 ఎకరాలు అనుకోండి. సగటు 2900 ఎకరాలు మేము లో ఫ్రీక్వెన్సీ నేవల్ రెడార్ దాని గురించి తీసుకుంటున్నామన్నారు. దాంట్లో సింహభాగం 2714 ఎకరాలు దేవాదాయ శాఖ అంటే భారతదేశంలో మెజారిటీ అనేటువంటి హిందువుల నమ్మేటువంటి గుడికి సంబంధించినటువంటి భూమియా కాదా? కానప్పుడు అది దేవాదాయ శాఖ కింద 2008లో మీరు మీ సేవ కానీ అప్పుడున్న పహానీలు తీస్తే అంత వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మళ్ళీ 2008 తర్వాత ఈ దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి 2713.36 గుంటల భూమి ఎక్కడికి పోయింది? అది అటవీ శాఖ భూమి ఎట్లయింది? దాంట్లోనే మళ్ళీ మిగతా ప్రైవేట్ వాళ్ళు కూడా దాంట్లో కొద్ది భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇదే ఫ్రాడ్, ఇదే ఫోర్జరీ. ఈ ఫోర్జరీ, ఆ ఫ్రాడ్ అంటే మనం చెప్తాం 120B సెక్షన్ అన్నీ చెప్పుకుంటూ వస్తాం. చట్టరీత్యా ఇది ఎంత ఘోరమైన తప్పిదము. దేవుడు మాన్యాలుగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 2008 భూమిని అటవీ శాఖ కింద చూయించడం, మళ్ళా ప్రైవేటు వాళ్ళ కింద చూయించడం ఇప్పుడు ఎంతవరకు సబబు? ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది? దేశ రక్షణ కోసం నేవల్ రెడార్ అక్కడ పెట్టినట్టయితే దేవాదాయ శాఖ భూమిని మార్చి అటవీ భూమి కింద చూయించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది ఘోర తప్పిదమా కాదా? అందుగురించే హిందువుల ప్రభుత్వం అని మోడీ, అమిత్ షా చెప్పేవారు. బీఆర్ఎస్ మేము హిందువుల కోసం ముందరుంటాము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా హిందువే అని నేను చెప్పుకునేవారు. ఈ మొత్తం మోసాన్ని బయట ఎందుకు పెట్టలేకపోతున్నారు? నిన్న షో తర్వాత ఆధారాలతో మేము చూపించాం. ఈ రోజు వరకు ఎందుకు స్పందన లేదు? ఆ స్పందన కరువైంది కాబట్టే దాంట్లో భాగంగా అసలు ఈ లో ఫ్రీక్వెన్సీ ఈ రేడియేషన్ నేవల్ రెడార్ ఏదైతే పెడతా ఉన్నారో ఇది ఏమిటి, దీని ఉపయోగం ఏమిటి, ఎప్పుడెప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ నేవీ కానీ కోర్టుకి ఏమి సమర్పించినాయి, అసలు అక్కడ వాస్తవికంగా ఏమి జరుగుతుంది? గాలి లాఖో కా మనం చెప్పాం కదా, వికారాబాద్కి హవా లాఖో మరీజోం కా దవా అంటే లక్షలాది మంది రోగస్తులకు వికారాబాద్ గాలి సోకితే రోగగ్రస్తుల నుంచి వారు రోగాల నుంచి బయటపడతారు. అదే నీరు గండిపేటకు వస్తే ఆ మూలికల ద్వారా వచ్చిన నీరు తాగితే గండిపేటకి పాని హైదరాబాద్కి షాన్ అన్నారు ఎక్కడికి పోయినా. సో అక్కడ నీరు గాలి ఉన్నాయి కాబట్టి అక్కడ టీబీ శానిటోరియం, అక్కడంటే టీబీ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి సెంటర్లు ఉన్నాయి. భూమి, ఆ భూమిలో రకరకాల చెట్లు మొక్కలు ఉన్నాయి. సో వాడు ఈ ఫ్లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ నేవల్ రెడార్ పెట్టడం ద్వారా దానికి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? వికారాబాదే కాదు, హైదరాబాదే కాదు, డక్కన్ ప్లాటో మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఈ అడవి, దానివల్ల ఎంతవరకు ప్రమాదం? ఈ లో ఫ్రీక్వెన్సీ నిజంగా మనకు లాభమా ప్రమాదమా? ముందు మాటగా స్వామితో ఒక మాట తీసుకొని తర్వాత కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను. స్వామి చెప్పండి, నిన్నటి షో తర్వాత ఇంతవరకు ఎవరు స్పందన లేదు. దేవాదాయ శాఖ భూముల, అటవీ శాఖ భూముల, ప్రైవేట్ భూములు అంటే ఎవరు మాట్లాడడం లేదు ఇంతవరకు. మళ్ళీ దీనివల్ల నష్టమా లాభమా? లో ఫ్రీక్వెన్సీ మనకు సముద్రం ఇక్కడ దగ్గర లేనే లేదు. వైజాగ్ ఎక్కడ, ఈస్ట్ నేవల్ కమాండ్, మన దామగుండం ఎక్కడ? నాకు అర్థం కాలేదు, చెప్పండి స్వామి. నేను మీకు ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు మన దేశ రక్షణ కోసం మనం ఒక భూమి కేటాయించినది, అది కూడా ఫోర్జరీ చేసిన ల్యాండ్ అట్లా చెప్తున్నప్పుడు ఇది ఇప్పుడు దేశద్రోహం ఎవరు చేస్తున్నారు? మనకు దేశ రక్షణ కోసం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి దానికి కూడా ఫోర్జరీ చేసిన ఒక భూమి కావాల్సిన ఒక స్థితికి తీసుకొచ్చిన అధికారిలో లేకుంటుంటే ఆ ఫ్రాడ్, ఆ ఫోర్జరీనే బయటగా చూపిస్తున్న మేమే ఇప్పుడు మమ్మల్ని కూడా ఏం చెప్తున్నదంటే
మీరు దేశద్రోహులని చెప్తున్నది. నిజ చెప్తుంటే ఎట్లా దేశద్రోహులు అవుతాయి చెప్పండి స్వామి మీరు? నిజ చెప్తున్నప్పుడు ఎట్లా దేశద్రోహులు అవుతుంది? తప్పు చేసేది ఎవరో అదే ఎత్తి చూపిస్తున్న దాని మీదే మా మీదే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. స్వామిజీ ఇంకొక సంగతి మీకు, ఇప్పుడు ఈ తమిళనాడులో తిరునల్వేలి డిస్టిక్ లో పెట్టిన ప్రాజెక్ట్ అది విఎల్ఎఫ్ స్టేషన్ చెప్తున్నారు. ఓకే, సముద్ర తీరంలో కొంచెం దగ్గర ఉన్న కోసం అది అక్కడ పని చేస్తుండొచ్చు. ఓకే, రైట్. కానీ ఇక్కడ అదే ప్రాజెక్ట్ పెడుతుంటే వాళ్ళు చెప్తున్నది విఎల్ఎఫ్ స్టేషన్ చెప్తున్నారు. అట్లున్నప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్ సమీపంగా లేకుండా 100 కిలోమీటర్ మీరు ఒకటి నేను మీకు పంపిస్తున్న ఒకటి పేపర్ ఉన్నది, దానిలో ఈఎల్ఎఫ్ విఎల్ఎఫ్ దీంట్లో వేవ్ లెంగ్త్ చూపిస్తున్న దాన్ని. ఓకేనా స్వామి, మీరు చూశారు కదా? చూసిస్తాను, అది కూడా చూపిస్తాను, మీరు చెప్పిన తర్వాత చూపిద్దామని. ఓకే ఓకే, ఇప్పుడు విఎల్ఎఫ్ స్టేషన్ పెడుతున్నప్పుడు విఎల్ఎఫ్ కు వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్ ఉన్నది. 100 కిలోమీటర్ దాటేది పోదు. అట్లా ఉన్నప్పుడు అది తిరునెల్వేలి ఆ సముద్ర ప్రాంతానికి యూస్ అవుతుండొచ్చు కదా. అవును, అది మనకి ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ మనం దామగుండంలో పెడుతున్నప్పుడు 100 కిలోమీటర్ లోపలే ఎక్కడ సముద్రం ఉన్నది? ఇంకా మన ముఖ్యమంత్రి గారు నోరు జారి చెప్పినట్లే మనకు ఈ దామగుండం సుత్తో హైదరాబాద్ సుత్తో 3 సముద్రాలు ఉండాల్సి వస్తుంది. అయినా మన ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడల్లా నిజ చెప్తుందా, కొంచెం తెలిసో తెలివి లేకుండా ఆయన కూడా మొన్న ఇనాగ్రేషన్ రోజు చెప్పారు, మన హైదరాబాద్ సుత్తం 3 సముద్రం నోరు జారినదే కరెక్టే. ఆయన మన దేశానికి సుత్తం చెప్పినది నేను నోరు జారిండొచ్చు, కానీ ఆ నోరులు కూడా నిజ వచ్చేసినది కదా. మీ వాయిస్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది స్వామీజీ. స్వామి గారు, మీ వాయిస్, మీ శబ్దం కొద్దిగా మధ్య మధ్యలో పోతుంది, శబ్దం పోతుంది. కొద్దిగా మీరు నెట్ ను సరిగా చూసుకోండి, మీ శబ్దం పోయింది మధ్యలో. అయ్యయ్యో, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు 3 సముద్రాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ, తెలంగాణ చుట్టూ అని చెప్పారని చెప్పి అక్కడ ఆగిపోయింది. అవునవును, ముఖ్యమంత్రి గారు అదే నేను చెప్తున్నది. అప్పుడప్పుడనే మన ముఖ్యమంత్రి గారు నిజ చెప్తారు, ఎప్పుడు చెప్పరు, అప్పుడప్పుడే చెప్తారు. దానిలో సంగతి ఇప్పుడు చెప్పిన దానిలో నోరి జారిండొచ్చు. ఓకే, నోరి జారిని చెప్పేసి మనం దేశానికి సుత్తం చెప్పడానికి పోయి హైదరాబాద్ కు సుత్తం చెప్పిండొచ్చు. ఓకే, ఇప్పుడు అది కాదు మనకి. కానీ దానిలో కూడా ఒక సీరియస్ మ్యాటర్, ఎందుకంటే విఎల్ఎఫ్ తరంగాలు 100 కిలోమీటర్ దాటి పోలేనప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ సుత్తం 3 సముద్రాలు ఉండాలి, దానిలో పడవలు ఉండాలి, సబ్‌మరైన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు స్వామిజీ మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ దామగుండం అడవిలో విఎల్ఎఫ్ స్టేషన్ పెడుతుండే అది సక్సెస్ కాదు. ఎందుకంటే అంత వేవ్ లెంగ్త్ ఉన్న ప్రాజెక్ట్ నే విఎల్ఎఫ్ స్టేషన్ ఇక్కడ పెట్టి ఉంటే మనకు సముద్రం ఎంతో దూరం ఉన్నది కదా, అది మనకు ఉపయోగం రాదు. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు పెడుతున్నది ఇక్కడ ఈఎల్ఎఫ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, దానికి వేవ్ లెంగ్త్ 1,00,000 కిలోమీటర్ ఉన్నాయి. అంటే ఓకేనా? అంటే ఇది విఎల్ఎఫ్ కాదు ఈఎల్ఎఫ్ అంటున్నారు మీరు? ఖచ్చితంగా. మరి విఎల్ఎఫ్ పెట్టి ఇక్కడ సముద్రం ఎక్కడ ఉన్నది? మనకు కూడా మనం అన్నం తింటున్నది కదా, మనం కూడా కొంచెం లాజిక్ ఉంటే ఆలోచన చేయవచ్చు కదా. అంటే స్వామిజీ, ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఈ విఎల్ఎఫ్ ద్వారా మళ్ళీ అక్కడ ఈ శాటిలైట్ టవర్స్ లాగా పెట్టి త్రూ శాటిలైట్ అంటున్నారు కదా, త్రూ శాటిలైట్ నుంచి అక్కడికి పోతాయి అంటున్నారు కదా. లేదండి, ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఒక ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే ఇంకా మనకు 1,00,000 కిలోమీటర్ చెప్పేసి ఒక భూమిని ఒక సుత్తు రావడానికి ఎంత ఉన్నది? 49,000 కిలోమీటర్ అంతే కదా ఉన్నది. ఇది 2 సుత్తి తిరిగి వచ్చేస్తుంది. ఇది భారతదేశంలో ఎక్కడ పెట్టినా కూడా యూస్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, నేవీ డిపార్ట్మెంట్ లేకపోతే అధికారులు ఏం చెప్తున్నారు, ఇక్కడ టౌన్షిప్ వేస్తాం, అలాగే మార్కెట్ పెడతాం, బ్యాంకు పెడతాం, స్కూల్, ఇదన్నీ అక్కడ తిరునెల్వేలిలో ఉన్నది కదా. తిరునెల్వేలిలో ఉన్నది కదా. ఉన్నప్పుడు ఎందుకు అక్కడ ఆ ప్రభుత్వం, ఆ ప్రాంతం, ఆ ప్రజలు
ఈ ఈ స్టేషన్ కి ఈఎల్ఎఫ్ స్టేషన్ కి ఎందుకు ఒప్పలేదు? మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైజాగ్ ఈస్ట్ నేవల్ కమాండ్ వైజాగ్ దగ్గర ఉంది అంటున్నారు. ఈ లో ఫ్రీక్వెన్సీ త్రూ శాటిలైట్ నుంచి అక్కడికి ఈస్ట్ నేవల్ కమాండ్ కు సబ్మరీన్స్ కానీ నేవల్ షిప్స్ కానీ ఇది పనిచేస్తుంది అంటున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? దీనికి పోయే ముందు మీరు పంపించినవి ఒకసారి చూపిస్తాను. మీరు పంపించినవి అవును, అది కూడా తప్పే కదా. వాళ్ళు చెప్పడం కాదు. ఇప్పుడు కోర్టుకు ముందు మాత్రమే వీళ్ళు నిజ చెప్పినది. కోర్టు ముందే దాన్ని కూడా మేము కూడా మెన్షన్ చేసేది. ఇప్పుడు విఎల్ఎఫ్ స్టేషన్ కు ఇక్కడ మన దామగుండంకు సమీపంగా లేకుండా మన తెలంగాణకి సమీపంగా సముద్రం లేని కోసం అది ఖచ్చితంగా ఈఎల్ఎఫ్ స్టేషనే మన అమెరికా ప్రజలు ప్రభుత్వం బ్యాన్ చేసినది. ఆ ప్రాజెక్టునే వీళ్ళు బ్యాంక్, స్కూల్స్, కాలేజ్ ఇదన్యం ఇక్కడ అవసరమని చెప్పినప్పుడు ఇదన్యం ఇక్కడ తమిళనాడులో విఎల్ఎఫ్ స్టేషన్లు ఉన్నది కదా, అక్కడ పెట్టవచ్చు కదా. ఎందుకు అక్కడ పెట్టనిస్తలేరు? ఒక దేశమే బ్యాన్ చేసి మన దేశంలో ఒక రాష్ట్రం కూడా బ్యాన్ చేసిన ప్రాజెక్టునే మనం ఎందుకు ఇక్కడ మనం ఒప్పుకోవాలి? మరి దీనిలో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకు రిపోర్ట్ ఉన్నది కదా. ఈ తరంగాల వలన అల్జీమర్, క్యాన్సర్, వివిధ రకమైన క్యాన్సర్ ఇదన్నీ ఉన్న కోసం కదా అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేసినది. ఇదే ప్రాజెక్టే కదా అక్కడ తిరునెల్వేలి అక్కడ ఉన్న ప్రభుత్వమో లేకపోతే నేవీ డిపార్ట్మెంట్ కూడా ఒప్పలేకుండా అక్కడ ఉన్న వాళ్ళకు స్కూల్ లేకపోతే టౌన్షిప్లకు ఇబ్బంది అయితే తెలిసి వాళ్ళు అక్కడ ఒప్పలేరు కదా. చెప్పు స్వామి. అటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు విఎల్ఎఫ్ ఈఎల్ఎఫ్ తెలవాల్సిన ఇది ఒకటి ఉన్నది. రెండవది, ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు కదా, 2008లో దీనికి బీజం పడ్డది కదా. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. ఐఎమ్ రైట్? అవును, యూపీఏ హయాంలోనే స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేశారు. మోడీ, అమిత్ షా ఖతం చేస్తున్నారు. వాళ్ళు ప్రారంభం చేసి దానిలో కొన్ని పనిలో పేపర్స్ వాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ సమయాలు ముందుకు తీసుకుపోయారు. తర్వాత ఇది మంచిగా లేదు అని తెలిసి ఏమో వాడు కూడా పర్మిషన్ మొత్తం ఇవ్వలేదు. అంటే ఇచ్చారు 44G ఇస్తాను. 44G అంతా అప్పగింతలు అన్ని ఇప్పుడు శాంక్షన్ ఇచ్చేసిండ్రు. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ నిన్న కూడా ఛాలెంజ్ చేసినాం. మీరు రండి, అసలు నువ్వు ఫస్ట్ వాళ్ళని కేసీఆర్, కేటీఆర్ని ఏం ఛాలెంజ్ చేసినాం? ఇవి దేవాదాయ శాఖ, ఈ మెజారిటీ హిందువుల మనోభావాలకు దగ్గర ఉన్నటువంటి భూముల, అటవీ శాఖ భూముల అంటే ఎవడు మాట్లాడతలేడు. అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, ఇక్కడ మోడీ మాట్లాడతలేడు, ఇక్కడ చంద్రశేఖర్ రావు కూడా మాట్లాడతలేడు. ఏఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిం అని ఇక్కడ ఈ దాంట్లో కొద్ది భాగం ఆయన ఏమో మాట్లాడాడు. ఎంతసేపు సెక్యులర్ అంటాడు కానీ ఒక మతోన్మాదం అంటే ఒక మతం తప్ప ఆయన వేరే సెక్యులర్ ఆయనకి ఏది పనికిరాదు. ఈ అడవులు పనికిరావు, పర్యావరణం పనికిరాదు, ఈ దేవాదాయ శాఖ భూములు ఆయనకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి అసలు పనికిరావు. ఏఐఎంఐఎం ఎక్కడ సెక్యులర్ అవుతుందో నాకు అర్థం కాలే. ఎక్కడ ఆ మతానికి, ఆ ఓట్లకు సంబంధించింది తప్ప మాట్లాడు. అది దౌర్భాగ్యం. మీరు చెప్పింది నేను చూపిస్తున్నాను. ఒక రైడర్ కూడా నా నంబరు 9440465339. మీరు ఎవరు విభేదిస్తున్నా ఈ 9440465339కు మీరు చేయండి. మీరు ఖచ్చితమైన ఆధారాలు వాట్సాప్ ద్వారా పంపండి. మిమ్మల్ని షోకి ఇన్వైట్ చేస్తాను. దామగుండం స్వామి కూడా వస్తారు. అక్కడ ఎమ్మెల్యేనా, ఎంపీయా, పార్టీలా, కేంద్ర ప్రభుత్వంలో నేవీ డిపార్ట్మెంటా, నౌకాదళమా, ఎవరైనా కూడా యూ కెన్ పార్టిసిపేట్ ఆన్ మై షో. మై నంబర్ ఈజ్ 9440465339. You have every right to dispute us, but come prepared with all the evidences, as we are going to discuss with evidences. And we demand that there should be an open discussion, environment impact assessment. దీని పర్యావరణం పై పడేటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అక్కడ జీవరాశులు కావచ్చు, నీరు కావచ్చు, మొక్కలు కావచ్చు, అక్కడ నేల భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఈ అడవి వల్ల ప్రభావితమయ్యే మూసి ద్వారా పరివాహక ప్రాంతమైనటువంటి హైదరాబాదు, కృష్ణా వాడపల్లిలో జాయిన్ అయ్యే వరకు దానిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఈ విధమైన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. పర్యావరణ ప్రభావం చర్చించకుండా, ప్రజలను భాగస్వాములు చేయకుండా, నిన్న చూశారు కొండ విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మాట్లాడదాం,
మనం లెట్ us సేవ్ ఫారెస్ట్ అన్నాడు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా ఇది మాది కాదు, బీఆర్ఎస్ తప్పు అన్నాడు. మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన ఎందుకు ముందుకు వస్తున్నాడు? ఇప్పుడు కూడా రామ్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, యూపీఏ ప్రభుత్వంలోనే 2008లోనే దేవాదాయ శాఖ భూములను అటవీ శాఖ భూముల కింద మార్చడం, ప్రైవేటు భూముల కింద మార్చడం, ఎవరి తప్పు ఎవరి మోసం, దానిపై సిబిఐ ఎంక్వైరీ లేకుంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఎంక్వైరీ వేయాలా? ఎందుకంటే మెజారిటీ హిందువులకు సంబంధించినటువంటి భూములు, దేవాదాయ శాఖ భూములు, మెజారిటీ పాలన అని చెప్పే మోడీ, అమిత్ షా కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడం ప్రతి ఒక్క హిందువు ఈరోజు మేలుకోవాలి. దేశ రక్షణకు మనం ముందుందాం, కానీ దేశ రక్షణకు ఇటువంటి భూములు, ఇంత మంచి స్థలాన్ని, రేపు వర్తమానం మన భవిష్యత్తును నిర్దేశించేటువంటి అడవులు స్థలాన్ని మనం అప్పజెప్దామా? వేరే భూములు లేవా దీనికి? తెలంగాణలో కానీ మిగతా చోట్ల వేరే భూములు లేవా? మోడీ, అమిత్ షా వేరే భూములు లేవా? రేవంత్ రెడ్డి గారు, చిట్టం రామ్మోహన్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి గారు వేరే భూములు లేవా? నౌకాదళం, నేవీ డిపార్ట్మెంట్, డోంట్ యు ఫైండ్ ఎనీ అదర్ ల్యాండ్స్ అదర్ దాన్ సచ్ ఎ ఇంపార్టెంట్ zone called Anantagiri Hills as well as Damagundam forest? I'm going to show you. We are very clear. Anyone can come and discuss and differ with us. We will show all the facts. Now, this is the case which has been sent by Swami now. Mr. Rachana Vadepalli, learned counsel for petitioner. Writ petition 44 of 2020. Proceeding sheet, High Court of the State of Telangana. 23/1/2024. Ms. Rachana Vadepalli, Ms. Parsa Anantanageshwar Rao, government pleader attached to the office of Learned Advocate General for the State of Telangana. A. Vishnuvardhan Reddy, learned standing counsel for respondent number 3, that means Telangana State Pollution Control Board. Mr. B. Narasimha Sharma, learned additional solicitor general India for respondents number 4 and 5, Navy and the. Mr. Sudarshan Maluguri, learned government pleader for forest, represents. Where is Devadaya Shaka? Where is endowment council? This is a big forgery. This is what we have shown you yesterday. So they are trying to show that this land is a forest land or a private land. Nothing to do with Hindus. Nothing to do with Ramalingeshwara Swami or Padmanabha Swami temples. Nothing to do with endowment. This is where we have shown you yesterday. This is a big exposure. So excluding Hindu belief, majority Hindus whose belief is Hinduism and their deities and endowment lands belong to them. They have excluded major part of the land belonging to Hindus and endowment land. So that is a big forgery. This is what Swami was trying to identify. We have invited everyone. My number is 9440465339. Please come and dispute and differ with us. Otherwise, you accept the facts and a case should be registered for misappropriation of Hindu endowment lands. Heard on so and so, an application seeking a direction to the respondents not to cut the trees in Damagundam Reserve Forest, Udur Mandal, Vikarabad district for establishment of extremely low frequency. Yes, here it is. ELF, this is not VLF, as Mr. Swamiji has been saying. Extremely low frequency, ELF, not very low frequency. So this is very clear. Radar center by the Eastern Naval Command, Visakhapatnam. So two things have been exposed by this document. One is endowment lands, 2,714 acres. They have removed and they said it is forest or private, I don't know. The second is very low frequency. No, it is extremely low frequency. So very low frequency is different from what is there in Tamil Nadu. When it comes to extremely low frequency, am I right, Swamiji? నేను చెప్పింది కరెక్టేనా? అవును అవును. ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వం, ఈ అధికారులు, పాలకులు, అది ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రాజ్నాథ్ సింగ్ గారి అయినా కూడా ఎందుకు వాళ్ళు మోసం పోయి ఉండో లేకుండా ప్రజలకు మోసం చేస్తున్నారా అడగాలి కదా. వాడు మోసం పోయి ఉండో లేకుంటుంటే ప్రజలకు మోసం చేస్తున్నారా వాడు? లో ఫ్రీక్వెన్సీయా, ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీయా? వారు స్వామి గారు క్లియర్ గా చెప్పారు. లో ఫ్రీక్వెన్సీకి ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీకి డిఫరెన్స్ ఏంది స్వామి గారు? మీరు వేవ్ లెంగ్త్ చూడండి, నేను మీకు ఒక లిస్ట్ పంపిస్తుంది కదా, అది కూడా మీరు కొంచెం ఇప్పుడే చూపిస్తాను. Learned counsel for petitioner submits that respondent number 4 is cutting the trees in the forest in Damagundam Reserve Forest without obtaining any permission. On the other hand, learned అని చెప్పారు. Instructions contained 29
9/2006 issued by the Government of India, Ministry of Environment, Forest and Climate. ఏమంటారు? On instruction submits that the respondent shall adhere to the instructions contained in the order 29. ఈ ఆర్డర్ వారు బేఖాతరు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మళ్ళీ డివిజన్ బెంచ్ మాడిఫై చేసింది ఈ ఆర్డర్ను 11/3/2000 and has directed that any steps taken by the respondents to continue with ELF radar project at the subject site shall be subject to outcome of present petition. Respondent number 4 has been further directed to ensure that all precautions be taken for implementing the project. The submission made by the learned additional secretary, Solicitor General of India, that the respondent shall adhere to the instructions 29/12/2000 issued by Government of India, Ministry of Environment, Forest and Climate Change is placed on record. అంటే ఆ రోజు 2016లో వారు చెప్తున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ, తర్వాత అటవీ శాఖ, తర్వాత వాతావరణ మార్పు, ఆ శాఖలు ఏవైతే నిబంధనలు ఇచ్చావో ఆ నిబంధనలకు లోబడే ఇది జరగాలి అనేది చెప్తూ ఈ పిటిషన్ను డిస్పోజ్ చేశారు హైకోర్టు. అంతే కదా? అవును. సో ఇది క్లియర్, ఇది చాలా క్లియర్ ఉంది. సో దీన్ని వైలేట్ చేస్తారు, వైలేట్ చేసుకుంటూ అక్కడ చెట్లు కొడుతున్నారని. చెట్లు ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా, నేవల్ కమాండ్ చెప్పాలా? నేను ఇప్పుడు స్వామి పంపిన ఇంకొక లిస్టు ఇదే కదా మీరు చెప్పేది? ఇది ప్రాజెక్టే, ఇది ప్రాజెక్టులున్న ప్రాజెక్ట్ రిపోర్ట్. అది దానిలో 1400 ఎకరు వాళ్ళు ఆంటీన పార్క్ ఇక్కడ ప్రొఫార్మా టెక్నికల్ ఏరియా 310 ఎకరు వాళ్ళు కమర్షియల్ హౌస్ పర్పస్ అని చెప్పేసి రాశారు. 100 ఎకరు రేడియేషన్ హజార్డ్ కింద ఇడిచిపెట్టారు. అప్పుడు రేడియేషన్ ఉన్నదించే పక్క ప్రూఫ్ అది వాడు కోర్టుకు ముందు కూడా ఒప్పుకోండిదే రేడియేషన్ ఉన్నట్లే. 100 ఎకరు రేడియేషన్ కి ఉన్న ఏరియా ఇడిచిపెట్టారు. లీగల్ స్టేటస్ ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్ ప్రపోజ్ ఫర్ డైవర్షన్. అగైన్ వీఆర్ సేయింగ్ దిస్ ఇస్ అ ఫోర్జరీ, దిస్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్ ల్యాండ్, దిస్ ఇస్ ఎండమెంట్ ల్యాండ్. దిస్ ఈస్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు. ఇక్కడ చూడండి, ఇది అటవీ శాఖ భూమి అంటున్నాడు, కాదు అది దేవాదాయ శాఖ భూమి, హిందువులకు సంబంధించింది. రామలింగేశ్వర స్వామి, పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి భూమి అది. నోటిఫైడ్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అండ్ ప్రపోజ్డ్ అండర్ సెక్షన్ 15 ప్రపోజల్స్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి. వైడ్ ఎప్పుడు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. E2/2058/2008 డేటెడ్ 1/3/2008. కాంగ్రెస్ ప్రభుత్వం రాలే అప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాంగ్రెస్ 2009లో వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి ఇంకొకటి 44 జీవో, బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు బీజేపీ, అందరు కలిసి ఈ విధంగా దేవాదాయ శాఖ భూమిని ఫారెస్ట్ భూమి అని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కూడా చూడండి, యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ అప్టైన్ డ్యూరింగ్ సైట్ ఇన్స్పెక్షన్ డీటెయిల్స్ ఇస్తున్నారు. యాంటెనా పార్క్ 1400 ఎకరాలట. టెక్నికల్ ఏరియా 1090, 1090 ఎకరాలు టెక్నికల్ ఏరియా. ఆఫీస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు 310 ఎకరాలు. అడవిలో ఎవడైనా కడతాడా? మళ్ళీ సేఫ్ జోన్ ఫర్ రేడియేషన్ హజార్డ్ 100 ఎకరాలు. అంటే రేడియేషన్ ఉందని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రపోజల్ ఇన్వాల్వ్స్ ఎరెక్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ టవర్స్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అసోసియేటెడ్ విత్ విఎల్ఎఫ్ స్టేషన్. ఇక్కడనేమో వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అని ఇక్కడ చెప్తున్నారు, అక్కడ చూశారు కదా ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అని కోర్టులో చెప్తున్నారు. సో నో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డీటెయిల్స్ ఆఫ్ బిల్డింగ్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ది ఇన్స్పెక్షన్ బై ది విఏ. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇక్కడ 1000 ఎకరాలు. వైల్డ్ లైఫ్ చూడండి, సాంబర్, చింకారా, స్పాటెడ్ డియర్, హేర్, ఇవన్నీ అక్కడ జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. చెప్పండి స్వామి, దీని గురించి చెప్పండి. లో ఫ్రీక్వెన్సీ అంటున్నాడు, వెరీ లో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇదే తప్పు కదా. ప్రాజెక్ట్ ప్రపోజల్ కోర్టులో ఒకటి చెప్తున్నారు, బయట ఒకటి చెప్తున్నారు. అవును స్వామి. ఇప్పుడు దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నది, ఈ ప్రాజెక్టు వలన జరిగిన నష్టం అమెరికాలు, బ్యాన్ చేసినది అమెరికాలు. మన వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు, మీకు 2 ఫ్లైట్ అకామిడేషన్ ఇచ్చేస్తాం, మీరు తిరునెల్వేలి పోయి చూడు అని చెప్తున్నారు. నష్టం జరిగేది అక్కడ అమెరికాలే, మేము పోయి చూడాలించున్నది అక్కడ తిరునెల్వేలిలో. ఎంత ఫూలిష్నెస్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకేనా? వీళ్ళు ఎంత ఫూలిష్నెస్, ఎంత మూర్ఖత్వం మాట్లాడుతున్నది. ఒక్క ఇల్లు అండినప్పుడు ఆ ఇల్లు నష్టం ఎక్కడ జరగాలి? అండిన చోట చూడాలి. మంజు గల్లి ఇల్లు చూపించిన తర్వాత అక్కడ పోయి చూడని చెప్పేసి ఆ లోస్ కనిపించదు కదా. అంటే మీరు ఎక్కడ చూడాలంటున్నారు? మీరు ఎక్కడ చూడాలంటున్నారు?
మన ప్రభుత్వం అధికారులు ఏం చెప్తున్నదంటే ఇది 1990 నుండి తిరునెల్వేలి ఈ ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంద ఉద్యోగస్తులు అంద ఏం చెప్తున్నారు వాడు, టౌన్షిప్లు అన్ని అక్కడ ఉన్నది, అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎట్లా వస్తాయి. అవును, ఈ బిఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీకి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. వెరీ లో ఫ్రీక్వెన్సీ 100 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఆ ప్రాజెక్ట్ వలన ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. కానీ ఆ ప్రాజెక్ట్ కాదు కదా ఇక్కడ తెచ్చి పెడుతున్నది, ఇది ఇక్కడ పెడుతున్నది అమెరికాలో బ్యాన్ చేసిన ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్ ఇక్కడ తెచ్చి పెడుతున్నారు. నేను అదే చూస్తున్నాను. నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా ఏం చెప్తలేరు చూడండి. ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ అంటున్నాడు కానీ ఎక్కడ కూడా అఫారెస్టేషన్ అన్ని చెప్తున్నాడు కానీ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ చెప్తలేడు. దీంట్లో చూడండి, అదే చెప్తున్నది. అన్ని విధాలే వీళ్ళు ఎవరికి మోసం చేస్తున్నా, మనం ప్రజలు కదా, మన దేశానికి అంత అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ని మన భారతదేశంలో ఎక్కడో ఒక చోట ప్రజలు లేని ఏరియాలే పెట్టవచ్చు కదా. ఇది ఇప్పుడు అమెరికాలో పెట్టినప్పుడు ఏం జరిగింది, అక్కడ చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలకు డైవర్షన్ ఆఫ్ 1.174 hectares 2,900 acres ఫర్ ఫారెస్ట్ ల్యాండ్ దామగుండం ఆర్ఎఫ్ ఆఫ్ హైదరాబాద్ డివిజన్ పూడూరు విలేజ్ అండ్ మండల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ అంటున్నారు కానీ ప్రాజెక్ట్ వెరీ లో ఫ్రీక్వెన్సీయా ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ఎక్కడ చెప్తలేరు. ఇక్కడ చూడండి, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కంప్లైన్స్ స్టేట్ గవర్నమెంట్ వైడ్ లెటర్స్ 1980 2011 డేటెడ్ 7/9/2017. అయ్యా కేసీఆర్ కేటీఆర్ మీరు ఇచ్చిందే స్టేజ్ ఇది డాష్ ఏదో ఇల్లు అప్రూవల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హాస్ బీన్ గ్రాంటెడ్ వైడ్ మినిస్ట్రీ ఆఫ్ వీడి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసాను. కానీ ఏం ప్రాజెక్టు కేటీఆర్ చెప్పు, నువ్వు ఏం ప్రాజెక్ట్ అని ఇచ్చినావు, ఇక్కడ ఎక్కడ లేదు చూడండి, నాకు ఎక్కడ కనిపిస్తలేదు. లో ఫ్రీక్వెన్సీయా ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీయా ప్రాజెక్ట్ ఎక్కడ చూడండి. ది కంపల్సరీ అఫారెస్టేషన్ ఇక్కడ చూడండి. దేర్ ఆఫ్టర్ మెయింటైన్డ్ యాజ్ పర్ ఇది స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 25% ఆఫ్ కాస్ట్ విల్ ఆల్సో బి స్పెంట్ ఆన్ సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్. ఇది 10 నిమిషాలే ఉంది కాబట్టి మీరే చూడండి. ఐఎమ్ పుట్టింగ్ దిస్ నోటీస్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ నోటీస్ whether it is low frequency or extreme low frequency, you kindly correct me. This is how they are trying to divert the attention. Why are you not clear whether it is low frequency as you find in Tamil Nadu? Low frequency అనేది తమిళనాడులో 100 కిలోమీటర్ రేడియస్లో సముద్రానికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ దామగుండం వికారాబాద్లో సముద్రం లేదు. సముద్రం ఎక్కడో దూరం ఉంది, 600 700 800 కిలోమీటర్ల అవతల ఈస్టర్న్ నావల్ కమాండ్ అంటే కోస్ట్ లైన్ అక్కడ ఉంది. మరి అక్కడికి పోవాలంటే ఈ లో ఫ్రీక్వెన్సీ కాదు కదా, ఇది ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ, ఇది ప్రమాదకరమైనటువంటి టెక్నాలజీ అని స్వామి గారు చెప్తా ఉన్నారు. పబ్లిక్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చింది కూడా, నేవల్ వాళ్ళది డిపార్ట్మెంట్ది కూడా ఎక్కడ కూడా లో ఫ్రీక్వెన్సీయా ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ అని చెప్పడం లేదు. చెప్పకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో భూమి అప్పచెప్పింది. అప్పుడు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో తెలుగుదేశం పార్టీ ఏమి తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారి హయామే, నేను తప్పుంటే కరెక్ట్ చేయండి, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మీరు ఏ విధంగా వికారాబాద్లో ఉన్నటువంటి భూములు, హిందువుల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు, హిందువుల భూములు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మార్చేశారు. తర్వాత సార్ చెప్పండి. స్వామి ఇది ఇప్పుడు ఇది టీడీపీ ప్రభుత్వం కాదు, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ 2008లో స్వామి 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2008లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే ఉన్నది. సారీ, ఐ స్టాండ్ కరెక్టెడ్, నథింగ్ అగేన్స్ట్ టీడీపీ ఆర్ చంద్రబాబు నాయుడు. 2008లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కానీ ఆ రోజు అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, మీరు కూడా చెప్పాలి, మీకు సంబంధం లేదు, పాలకులు కాదు, పాలకులుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే ఈ నోటిఫికేషన్ 2008లో ఇవన్నీ మార్పులు చేర్పులు చేశారు. ఇది మోసమా కాదా? హిందువుల భూమి, దేవాదాయ శాఖ భూమిని అటవీ శాఖ భూమి కింద చిత్రీకరించడం ఆ రోజు యూపీఏలో ఉన్నటువంటి కాంగ్రెస్, అక్కడ యూపీఏ ప్రభుత్వం. ఇది తప్పా కాదా? రాహుల్ గాంధీ నువ్వు జవాబు చెప్పాలా. ఇప్పుడు మోడీ, అమిత్ షా ఇది దేవాదాయ శాఖ భూములని తెలిసిన తర్వాత దామగుండం చుట్టూ లేదు, అక్కడ లో ఫ్రీక్వెన్సీ కాదు, ఇది ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ నేవల్ రేడార్ అని తెలిసిన తర్వాత కూడా హిందువులు అని చెప్పి మీరు, హిందూ ప్రభుత్వం అని చెప్పి మోడీ అండ్ అమిత్ షా ఏ విధంగా ముందుకు పోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు
సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. మన భూములు మాయమైతున్నాయి, సముద్రం ఇక్కడ లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఒక 2 నిమిషాలు ఇది చూపిస్తాను. You know, hard to believe if World War III would have ever started, it would have started right here. Nestled deep in the SWAMY National Forest in northwest Wisconsin is the small town of Clam Lake. Clam Lake is best known for the excellent hunting and fishing in the area, and of course, the herd of elk that roam the countryside. But the elk population is more of a side effect of what I'm going to talk about. At one time, this area was home to a military base, and in fact, World War III could have been signaled from its location. I'm talking about Project ELF, the Navy's program to send messages to submarines deep underwater. Let's explore Project ELF, a Cold War relic, and still has an impact today. Early in the Navy's nuclear submarine program, there was a clear need to communicate to the subs underway. Submarines would have to either rise to periscope depth to deploy an antenna above the water or tow along a wire at a shallow depth. High-frequency radio signals could only penetrate a few feet, leaving the subs vulnerable. The conventional knowledge is that lower frequency radio waves have a greater degree of ground penetration than higher frequency waves. But how low can you go? Research in the 1950s revealed that extremely low frequency in the area of 40 to 80 hertz would give adequate penetration through the ground and deep underwater. But early experiments in communicating with submarines were based on a variety of very low frequency and acoustic methods, and not so much with the much lower, extremely low frequencies. VLF stations were easier to deploy, but the concern the Navy had was that VLF stations' proximity could reveal the appropriate proximate location of the submarines through direction-finding techniques. Other downsides of VLF signals was the limited water penetration, and subs had to slow down and limit fast maneuvers while the long VLF antennas were deployed. In the early 1960s, సో అదే విఎల్ఎఫ్ అంటే సముద్రం పక్కన ఉంటాయి, గుర్తుపడతారు శత్రువులు కాబట్టి. ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్స్ కావాలా, అవి సబ్మరీన్లు నీళ్లకు పోవాలంటే అందు గురించే ఇది ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీవి, దీనివల్ల ప్రమాదం కొంచెం ఉంది. అందు గురించి విఎల్ఎఫ్ కాదు ఇది ఈఎల్ఎఫ్. ముఖ్యమంత్రి గారు మీకు అర్థమవుతుందా? అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వం, అక్కడ రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ప్రభుత్వం చేసిన తప్పు ఇప్పుడు మోడీ, అమిత్ షా చేస్తుంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరేనా ఆలోచన చేయండి. హిందువులారా, మన భూమి ఏ విధంగా పోతుందో, దూరం ఎస్ రక్షణకు కావాలి, కానీ దీనివల్ల వచ్చే అనర్థాలు ఎన్ని ఉన్నాయో మీరు అనర్థాలు చూపిస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. All right, if you're side sleeper, you're still out of luck. Your hips are bent at about 90 degrees, maybe a little bit less, and your shoulder is being tightened down here all night because you likely have it over your pillow. You've got the other arm here coming across you, building up some tightness here along the pecs. You're going to be putting a lot of compression here along the shoulder joint. So a lot of times people that are side sleepers have some tenderness here, especially leading up into the neck. Sometimes from the neck, it'll lead into more of like a migraine. The transmitter, while seemingly benign, was never such. Through much of the 1990s, protesters would cut down antenna poles or sever transmission lines. The 28 miles of antennas, which were for the most part unguarded as they were in the national forest, while transmission lines were obscured when they were across the roads or other public right-of-ways, they were really pretty much an easy target to protest. So where does this leave us today? Even though the transmitter operated through the 1990s, I believe the end of the Cold War and the disarmament of much of the world's nuclear weapons left Project ELF by the wayside. It is not much of a necessity to run a fail-safe type transmission operation, especially since global nuclear war is now seen as a low risk. Swami, hello? యా నేను తీసేస్తున్నాను, ఎందుకంటే టైం లేదు, ఇక 3 నిమిషాలు ఉంది కాబట్టి. లేదు మన దీని గురించి మీరు చెప్పండి, ఇక టైం లేదు, మీరు చెప్పండి. ఇక మీరు చెప్పేది ఇప్పుడు మీరు చూశారు కదా, వీడు చెప్తున్న డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఎక్కడ జరిగింది, ఎక్కడ ఉన్నది, ఒక్క మనిషి లేకుండా మొత్తం నిర్మానుష్యంగా ఎంత ఘోర పరిస్థితి ఉన్నది అక్కడ. అది స్థాపించి తీసేసినా కూడా ఒక శ్మశాన వాటిగా లేకున్నది ఆ ఏరియా.
తర్వాత వాళ్ళు చెప్తున్నది ఇది వచ్చిండే మనకు ఫుల్ డెవలప్ అవుతుందని చెప్తున్నది. ఎంత దుర్మార్గంగా, ఎంత అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తున్నారు ఈ పాలకులు. ఇది అక్కడ పెట్టిన తర్వాత ఎన్నో కిలోమీటర్ దూరం ఉన్న ప్రజలు కూడా రాత్రిలు కూడా నిద్ర లేకుండా, పగలు నిద్ర లేకుండా, వాళ్ళకు ఒక బ్రెయిన్ కూడా పని చేయలేకుండా ఒక స్థితి వచ్చిన ఒక ప్రాజెక్టుని ఇక్కడ తెచ్చి పెట్టేసిన తర్వాత దీనికి చుట్టూన్నది కదా పరిగి, వికారాబాద్, ఇక్కడ నుండి ఎంత మంది వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ సౌండ్కు, ఈ రేడియేషన్కు. రేపు కొన్ని రోజులన్నీ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం వచ్చి చెప్తారు, చూడండి ఇక్కడ రేడియేషన్ అనేది, మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు ఎక్కడ వెళ్ళిపోవాలి? వాళ్ళకు బ్రతుకు తెరవే ఏమున్నది? ఎంత పెద్ద సమస్య తెచ్చి పెడుతున్నారు వీళ్ళు. గాలి లేకుండా అయింది, నీరు లేకుండా అవుతున్నది, వాతావరణం లేకుండా అయిపోతుంది, దానికి ఎంబడి వచ్చేస్తున్నది ఏమి? రేడియేషన్. ఇంత సౌండ్ ఉన్న ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అడవి లోపల ఉన్న జీవరాశులు ఎట్లా బ్రతకగలుగుతా? మీరు ఒకటి చూడండి, దాన్ని 1400 ఎకర్ ఆంజీనా పార్క్ తయారు చేసినప్పుడు ఏమైతే భూమి లోపలే కాలువలు చేసి సుమారు ఇప్పుడు అమెరికాలో పెట్టిన ప్రాజెక్టుకి 270 కిలోమీటర్, అంత తక్కువ ఏరియాలో 270 కిలోమీటర్ కాలువలు చేసి దానిలో కేబుల్ పరిసి ఇది తయారు చేయాలి. ఆంజీనా పార్క్ అని చెప్పేసి మనకు బొటానికల్ పార్క్ కాదు. భూమిని కాలువ చేసి ఆ కాలువలే కేబుల్ పరిస్థితి తయారు చేయాలి. ఇక్కడ కూడా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మొన్న ఇనాగ్రేషన్ రోజే ఆ ప్రాజెక్ట్ ప్లాన్ వాడు చేసిన దానిలో ఆంజీనా పార్క్ కింద ఒక చిన్న ఎర్త్వేమ్ లాగా జరలాగా చూపించారు. సుమారు ఉన్న 2900 ఎకర్లే సగం ల్యాండ్ ఆంజీనా పార్క్కి వెళ్ళిపోతున్నది కదా. మరి అక్కడ ఏ చెట్టు మిగులుతుంది? వాడు చెప్తున్నది 80% చెట్లు పోతుంటాయి. ఈ 2900 ఎకరం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తర్వాత ఆ సౌండ్కి ఈ చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు నిద్ర చేయరు, వాళ్ళకు పని చేయడానికి ఆరోగ్యం ఉండదు. అలాగే ఈ 100 ఎకరం చెప్పిన ఈ రేడియేషన్ ఆ హజార్డ్ ఏరియాకి ఉంది. ఇప్పుడు ఆ భూమిని మాత్రం కాదు కదా, ఇది తయారైన సమయం